ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులకు రైతు బంధు వచ్చిందా? ఒకవేళ రైతు బంధు కనుక వస్తే తప్పకుండా ఎవడన్నా వచ్చిన తర్వాత కూడా అడిగితే నువ్వు అన్న మాటకు అర్థం ఉన్నది. ఒకవేళ 70 లక్షల మంది రైతులకు ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు వాళ్ళ అకౌంట్లలో జమ కాకపోతే ఎవరు చెప్తూ ఉంటారు? ఎవరు చెప్తూ ఉంటారు? మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అధికారం ఉన్నదని పశుబలంతో మాట్లాడదు, అహంకారంతో మాట్లాడదు. అందులో మంత్రి స్థాయిలో ఉన్నవారిని జాగ్రత్తగా మాట్లాడదు. మంత్రి అనే ఒక ఎమ్మెల్యే అయితేనే నీ గౌరవం పెరుగుతుంది. ఆ గౌరవానికి తగ్గట్టుగా నీ ప్రవర్తన, నీ హోదాతనం పెరగాలి. మంత్రి అయితే ఇంకా నీ గౌరవాన్ని పెంచుకునే విధంగా నీ ప్రవర్తన ఉండాలి, నీ మాట తీరు ఉండాలి. కానీ ఆ రకంగా మీ మంత్రి గారు మాట్లాడతారు. ఇక సీఎం గారు ఆయన ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయింది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, నేను ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి ఇంకా ప్రతిపక్ష నాయకుడినే, ఇంకా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని అనుకుని మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు 100 అడుగుల లోతున బీఆర్ఎస్ పొందబెట్టాడు. నీ చేతగాని పనులను, నీ అసమర్థతను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ 100 అడుగుల లోతున పొందబెట్టావా? గుర్తుపెట్టుకో, బీఆర్ఎస్ పొందబెట్టేవాడు పుట్టలేదు, పుట్టబోడు కూడా ఎక్కువ. ఇది ఒక సంధికాలం మాత్రమే. ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని పొందబెట్టవలసిన అవసరం లేదు. ప్రజలే కాంగ్రెస్ పార్టీని పొందబెడతారు. ఎందుకంటే మీరు ఇచ్చిన 420 హామీలు మీరు అమలు చేయలేరు. మొన్నేమన్నారు? 2 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. అందులో 2 గ్యారెంటీలు ఏంటి? మొదటిది మహాలక్ష్మి అనే గ్యారెంటీ ఉన్నది. ఆ మహాలక్ష్మిలో 3 హామీలు ఉన్నాయి. మొదటిది ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం. రెండవది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్. మూడవది ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం డబ్బులతో కూడుకున్న పని కాదు. ఆర్టీసీతో తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆర్థిక భారం లేని ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని హామీని కల్పించి దాన్ని ఒకటి మాత్రము నెరవేర్చి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని